వెల్కమ్ టు టీజీ న్యూస్. రాష్ట్రంలో ఏర్పడ్డ నూతన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రెండు కీలకమైన విధానాలపైన నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలన్న అంశం ఒకటి కాగా, కరోనా అనంతరం ప్రజల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడడం, వాటి వల్ల ట్రాఫిక్ చాలన్ల విషయంలో ప్రజలు చాలన్లు చెల్లించకపోవడం వల్ల సుదీర్ఘకాలం పెండింగ్లో ఉన్న చాలన్లను కూడా ప్రజలకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని 80% మేరకు చెల్లింపును రద్దు చేస్తూ ఒక జీవోను అయితే విడుదల చేశారు. ఆ జీవోను అమలు చేసే దిశగా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం కూడా ప్రణాళికలు రూపొందించుకుంటుంది. ట్రాఫిక్ చాలన్ల రూపంలో ఏదైతే ప్రజలు చెల్లించాల్సిన బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలను 80% మేరకు ఆ బకాయిలను రద్దు చేస్తూ ప్రభుత్వం అయితే ఒక జీవో జారీ చేసింది. కాంపౌండింగ్ ఫీజ్ ఆన్ ట్రాఫిక్ వయలేషన్స్ 80% వైవర్ ఆన్ 2 వీలర్స్, అంటే 2 ద్విచక్ర వాహనాలకు సంబంధించిన చాలన్ రూపంలో ఎంతైతే రుసుము చెల్లించాల్సి ఉంటుందో అందులో 80% మేరకు బకాయిలను ప్రభుత్వం రద్దు చేసుకుంటుంది. మిగతా 20% మాత్రమే ప్రజలు చెల్లించాల్సి ఉంటుందన్నది ఈ జీవో సారాంశం. దానిలో భాగంగా ఎల్ఎంవి అంటే 4 వీలర్స్కు సంబంధించిన బకాయిలను 60% మాఫీ చేస్తూ జీవో ఉత్తర్వులు జారీ చేయబడింది. దీంతో పాటు రాష్ట్ర రవాణా సంస్థ, రోడ్డు రవాణా సంస్థ నిర్వహిస్తున్న బస్సులకు సంబంధించిన బకాయిలను 90% మేరకు రద్దు చేస్తూ ఈ జీవో అయితే విడుదల చేసింది. ఈ జీవోను అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు యంత్రాంగం కూడా సన్నద్ధమవుతుంది. కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న కానుకగా దీన్ని స్వీకరించి వెంటనే బకాయిలను చెల్లించాలని పోలీస్ శాఖ పిలుపునైతే ఇస్తుంది. ప్రజలు కూడా 2 వీలర్స్కు సంబంధించి 80% మేరకు బకాయిలను రద్దు చేస్తుంది. కట్టాల్సింది 20% మాత్రమే. అలాగే 4 వీలర్స్ ఇతర లైట్ మోటార్ వెహికల్లకు సంబంధించి 60% మేరకు బకాయిలను రద్దు చేస్తుంది. 40% మాత్రమే కట్టాలి. ఇక ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు ప్రభుత్వ వాహనాలకు సంబంధించిన బకాయిలను 90% మేరకు రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ జీవోను జారీ చేసింది. నిరంతరం తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీజీ న్యూస్. ప్రజల కోసం, ప్రజల వెంట.